ఈ వీడియో అయితే వినాయక చవితి అప్పటిది. అసలు ఈ వీడియో తీసాననే మర్చిపోయాను. మా మమ్మీ కూడా తీసేస్తాను, ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ ఈ రెసిపీని ఏమేంటో నన్ను అడగకండి, ఎందుకంటే నాకు తెలియదు అనమాట. లాస్ట్ వరకు మా మమ్మీని అయితే కనుక్కొని చెప్పేస్తాను, చూసేయండి. అండ్ రెసిపీకి వచ్చేస్తే మనం పూలలకు చేసుకుంటాం కదా పూర్ణము, అలా పూర్ణం అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. అండ్ గోధుమ పిండిని మంచిగా స్మూత్గా కలిపి పెట్టేసుకొని చిన్న చిన్న పూరీలాగా ఒత్తేసుకోవాలి. దెన్ ఆ చిన్న చిన్న పూరీల్లో మంచిగా పూర్ణం అంతా స్టఫ్ చేసేసి ఇలా గర్జల్లాగా చుట్టేసుకోవడమే. నాకైతే రాదు, మా మమ్మీ ఫస్ట్ చూపిస్తే నెక్స్ట్ నేను చేశాను. చూపెట్టినా కానీ ఫస్ట్ టైం అయినా సరే కరెక్ట్గా చేశాను కదా. ఇదే కాదు, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇలా కూర్చొని అక్కడ నుంచి చెప్తూ ఉంటుంటే నేనైతే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి వంట రూమ్లో గంట చెప్పేసేదాన్ని. మా మమ్మీ అయితే కుకింగ్ సూపర్గా చేస్తుంది. అన్ని మా మమ్మీ రెసిపీస్ నా దగ్గర. గర్జల విషయానికి వచ్చేస్తే మంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని పైన క్రిస్పీగా లోపల సాఫ్టీగా టేస్టీగా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా.